నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన మనం మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని ఈటలకిచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళారు. డీకే అరుణకి ఏదో ఒక కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది బీజేపీ. అండ్ తెలంగాణలో కోడ్ అయిపోయింది, ఇక మేము మొత్తం పరిపాలన మీద దృష్టి పెట్టినాం, రుణమాఫీ చేయబోతున్నాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారుస్తాం, ఇట్లా రకరకాల అంశాల మీద ముఖ్యమంత్రి కసరత్తు చేస్తూ ఉన్నారు. సో దీని మీద మనం మాట్లాడబోతున్నాం. ఇక బీఆర్ఎస్ పరిస్థితి, వాళ్ళైతే చాలా సైలెంట్గా ఉన్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమి తర్వాత ఒక స్తబ్దత అనేది కనబడతా ఉన్నది. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ముందుగా మనం బీజేపీ ఈక్వేషన్ మాట్లాడేది, ఎందుకంటే ట్రెండింగ్లో అదే టాపిక్ ఉంది కాబట్టి. కిషన్ రెడ్డి మెయిన్ క్యాబినెట్లోకి వెళ్ళారు. ఆయన బొగ్గు గనుల శాఖని కేటాయించడం జరిగింది. బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి. అండ్ ఈటలకి మంత్రి పదవి అనుకున్నారు, బట్ ఆయనని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టే ఛాన్స్ ఉందన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. నిన్న కూడా అమిత్ షాని కలిశారు. సో ఈ ఈక్వేషన్ బీజేపీ ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి, కిషన్ రెడ్డికి అయితే మంత్రి పదవి వస్తుంది అనేది చాలా జగద్విదితం. ఆయన మనం గెలిపించుకుందే అందుకు. మన ముఖ్యమంత్రి గారు బాగా కృషి చేసేసి ఆయన గెలవడానికి సరైన వాతావరణం సృష్టించి ఈ గెలుపు గుర్రాన్ని అక్కడ నిలబెట్టి గెలిపించినాం. కాబట్టి డెఫినెట్గా ఆయనకు మంత్రివర్గంలో స్థానం ఉంటుంది అనేది గ్యారంటీ అయితేనే ఇన్ని కార్యక్రమాలు మనం చేసినాం. కాబట్టి అదేం పెద్ద మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సరే, ఇక బొగ్గు గనుల శాఖ ఆయనకు ఉంది కాబట్టి మరి రాష్ట్రానికి ఆయన ఏమైనా అవిరళంగా కృషి చేసేసి, అంటే ఈ ప్రభుత్వానికి ఢోకా లేకుండా చేసేసి రాజకీయంగా కొంత ఆర్థికంగా పరిపుష్టికి కృషి చేస్తే వారికి కృతజ్ఞతలు. ఇట్ ఈస్ లైక్లీ కొంత, అంటే ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడకున్నా రాజకీయంగా ముఖ్యమంత్రి ఏ సమస్యలు ఎదుర్కోకుండా మాత్రం కిషన్ రెడ్డి కృషి చేస్తాడనేది నిర్వివాద అంశం. అంటే ఏదైతే ఇప్పుడు మా ప్రభుత్వాన్ని వాడుగులగొడతాడు, వీలగొడతాడు అని చెప్పి ప్రజల సమస్యల నుంచి దృష్టిని మరల్చినటువంటి ఆ ప్రక్రియ ఇక్కడి నుంచి ఆగిపోద్దని అనుకోవాలి. దట్ ఈస్ వన్ డెవలప్మెంట్. బండి సంజయ్కి హోమ్ మినిస్ట్రీలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ చేయడం కూడా కరెక్ట్. ఇక ఈటల రాజేందర్కి ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి అనే దాని మీద నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోవడం అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. అక్కడ అంటే తరతరాలుగా ఎంతో కాలంగా పార్టీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉండి వచ్చిన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళ విశ్వ హిందూ పరిషత్తు అవి ఇవి అన్నీ, అంటే అదొక ఆడ్ మిక్స్చర్. అంటే అదొక పులిహోర లాంటిది. అందులో చింతపండు ఉంటుంది, మిరపకాయలు ఉంటాయి, విత్తులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో ఈయనే తన బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే కొంత ప్రోగ్రెసివ్ అవుట్లుక్తో వచ్చిన వ్యక్తి. ఈ వాజ్ ఇంటూ పీడిఎస్, ఆ తర్వాత ఏదో టీఆర్ఎస్లోకి వెళ్ళినాడు, తర్వాత తను మారిన అన్నాడు. కానీ ప్రాథమికంగా విద్యార్థి దశలో, తర్వాత ఎర్లీ ఏజెస్ ఆఫ్ పబ్లిక్ లైఫ్లో ఏదైతే ఒక ఐడియాలజీ ఉంటుందో ఆ ఐడియాలజీని తప్పించుకొని పోవడం కష్టం. సో ఈయన అంత ఈజీగా వాళ్ళతో కలివిడిగా తిరుగుతాడా, కార్యకర్తల్ని సమాయత్తం చేయగలడా? రేపు పార్టీ ప్రభుత్వం మీద మరి మనం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని పార్టీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేస్తలేదు, ఆ పథకాలు అమలు చేస్తలేదు, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అన్నప్పుడు ధర్నాలు అవి ఇవి కార్యక్రమాలు జరగాల. ఇట్లాంటి కార్యక్రమాలలో ఆయన ముందుండి ఇప్పుడు ఈయనని ఎట్లా కొలుస్తారు, ఈయన యొక్క పద్ధతిని, ఈయన పర్ఫార్మెన్స్ని దే విల్ కంపేర్ ఇట్ విత్ బండి సంజయ్. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఒక స్టాండర్డ్ని రూపొందించినాడు. సో ఆయనంత దుందుడుకుగా ఆయనంత గొప్పగా ఇప్పుడున్న పరిపాలనని అటాక్ చేయడంలో ఈయన సఫలీకృతం అవుతాడా అనేది ఒక ఇష్యూ. సో దాంట్లో ఐఎమ్ లిటిల్ డౌట్ఫుల్. దాని బదులు అసలు యాక్చువల్లీ వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించి ఇంకా పార్టీని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటే మళ్ళీ అదే సంజయ్కి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇచ్చి ఈ ఈటల రాజేందర్ని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఉంచి ఉంటే కొంత బెటర్ అయ్యి ఉండేది. ఎందుకంటే పరిపాలన అంతో కొంత అనుభవం ఉంది, గతంలో మంత్రిగా పనిచేసినాడు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, తర్వాత హోంమంత్రికి అనుచరుడిగా ఉండాలి. ఇప్పుడు ఈటల రాజేందర్ ఎప్పుడు కూడా హీఈస్ అన్ అడ్జెక్టివ్ టు ఏ నౌన్. బలమైన అనే పదానికి ఇతను సరిపడతాడు, నాయకుడు అనే పదం వేరేవాడు ఉండాలి. అంటే బలమైన నాయకుడికి సహాయంగా ఇతను ఉండగలడు, కానీ తనే బలమైన నాయకుడిగా ఎదగాలంటే ఆయన కష్టం. ఇప్పుడు ఆయనకి 2-3 అంశాలు చాలా కీలకంగా పనిచేసే అవకాశం, పాజిటివ్ పాయింట్స్. తెలంగాణ మూమెంట్లో బలమైన నాయకుడు,
అండ్ రెండోది బీసీ నాయకుడిగా ఒక ఇది ఉన్నప్పుడు కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదు. అది ఆయనకు ఆయన వ్యక్తిగత గతంలో కేసీఆర్ మీద ఫైట్ చేసి గెలిచిన హుజూరాబాద్ బై ఎలక్షన్ ఆ తాలూకా చూడండి, ప్రొజెక్షన్ హుజూరాబాద్ బై ఎలక్షన్లో గెలవడము ఆయన ఒక్కడి కృషి కాదు. ఫస్ట్ ఫండమెంటల్లీ ఆయన ఒక్కడిగా హుజూరాబాద్లో వచ్చి ఉంటే అసలు ఏం జరగకపోతుంది అన్నారా. ఎంతోమంది నిలబడి గెలిపించినారు ఆయనని. ఆయన ఏదో ఉత్తగానే అక్కడ ఏదో సర్కస్ ఫీట్లు చేసి సొంతగా నిలబడి గెలిచిన వ్యక్తి కాదు. అదే వ్యక్తి మళ్ళీ మొన్న ఓడిపోయినాడు కదా. మరి హుజూరాబాద్ బై ఎలక్షన్లో అంత భీకర యుద్ధం చేసి అంత కీచకుడు లాంటి వాడిని చంపినాడు అనేటువంటి బలవంతుడు భీముడైతే మరి మళ్ళా మొన్న అర్భకుడి చేతిలో ఓడిపోయినాడు కదా. అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో కాబట్టి అది ఆయన బలం కాదు అప్పటిది. బై ఎలక్షన్ ఈజ్ నాట్ సింప్లీ బికాజ్ ఆఫ్ ఈటల. ఓకే. రెండోది వ్యక్తిగతానికి మంచి ఇమేజ్ ఉంటుంది మిగతా అని ఉన్నప్పటికీ కూడా పార్టీ క్యాడర్ను సమాహితపరచాలి కదా. రాష్ట్రంలో పార్టీని ఒక తాటిపై తీసుకువచ్చి నిలబెట్టగలగాలి, ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద అటాక్ చేయగలగాల. అటాకింగ్ మోడ్లో ఉండాలి అతను. మరి కిషన్ రెడ్డి అనుమతిస్తాడా ఆయనకి అటాకింగ్ మోడ్లోకి అనేది కూడా ఒక కిషన్ రెడ్డి ఎందుకున్నాడు? కిషన్ రెడ్డి ఆయన ఢిల్లీకి వెళ్ళిండు. ఢిల్లీ దాంట్లో ఆయన ఇక్కడ హైకమాండ్ ఆదేశాలతో హైకమాండ్ కన్సర్న్ అట్లా రేవంత్ రెడ్డికి ఏదన్నా అటు ఇటు జరిగితే ఆయన భరించగలదా? ఆయన ఆత్మ ఘోషించదా? అట్లా ఏం జరగదు. అంత అవుతుంది అదంతా మనకి చూడడానికే ఇదంతా. కానీ వాళ్ళిద్దరు ఒకటే. సో కాబట్టి ఇక్కడ కొంత ఈయన ప్రభావం కూడా ఉంటుంది. మళ్ళీ క్యాబినెట్ మంత్రి ప్రతి వారాంతంలో ఇక్కడ ఉంటాడు, ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. ప్రతి కార్యక్రమంలో ఆయనదే మేజర్ పాత్ర ఉంటుంది. ఈయన మళ్ళీ ఇక్కడ వచ్చి తబలా కొట్టుడే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా, ఈ సమస్యలు అన్నీ ఉంటాయి. అదే బండి సంజయ్ అయితే ఓవర్ పవరింగ్ పర్సనాలిటీ. పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఎవరు కూడా ఇదే కిషన్ రెడ్డి అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నప్పటికి కూడా బండి సంజయ్ తన రోల్ని తను చాలా బ్రహ్మాండంగా ప్లే చేయగలిగినాడు. అంత ఫ్రీడమ్ అతనికి ఎందుకు దొరికింది అంటే ఇద్దరిది ఒకటే బ్యాక్గ్రౌండ్. ఆయన గదే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు, ఈయన గదే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు. ఆయన గదే కార్యకర్తగా డెవలప్ అయినాడు, ఈయన గదే కార్యకర్త. ఆయన ఇంకా ప్రజా జీవితంలో కార్పొరేటర్ స్థాయి నుంచి పైకి వస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు. ఓకే. అంత అంటే ఆ పార్టీలో నాయకత్వపు లక్షణం లేదు అని నేను అనట్లేదు. ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా నొగల మీద కూర్చొని పగ్గాలు పట్టుకొని గుర్రాలను ఉరికించాల. సో దాంట్లో డౌట్ఫుల్. మరి చూడాలి ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఈటల అధ్యక్షుడు అయితే ఈటల వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఉంటుంది. లేదు పిసిసి ఈటల వర్సెస్ రేవంత్ రెడ్డి ఎన్నడూ రానియరు. ఎందుకు రానియరు? అది రాదు అంతే. ఎందుకు రాదు అంటున్నాను. ఆయన ఇప్పుడు అక్కడ సుప్రీం కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఉంటాడు. సరే పిసిసి ప్రెసిడెంట్ ఇంకొకరు ఉన్నా రేవంత్ వర్సెస్ ఈటలగానే చూస్తారు కదా. అట్లా చూడాలని మనం భావిస్తాము, కానీ ఈయన ఆ స్థాయికి ఎదగలివ్వరు అంటున్నాను. అదే పార్టీలో ఆ అవకాశాలు ఈయనకు రావు. అది యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. మీరు కావాలంటే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఆయనకు అధ్యక్ష స్థానం ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలు ఆయన కుదురుకున్న తర్వాత కూడా ఈయన టైప్ ఆఫ్ మోడరేట్ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈయనది ఎక్స్ప్రెస్సో నెస్కాఫీ ఈజ్ నాట్ డైరెక్ట్ టీ కాదు. అంటే నీళ్లు మరగబెట్టి చాయ్ పత్తా వేసి పాలు వేసి మళ్ళీ మరగబెట్టి మళ్ళీ పొంగిచ్చి మళ్ళీ పోసే టీ కాదు ఈయన ఎక్స్ప్రెస్సో కాఫీ అంతే చాలు. ఆ లెవెల్లో ఉంటాడు. అట్లా ఉంటుంది. సో రేపొద్దున ఇప్పుడు కాంగ్రెస్కి కూడా బీసీని పీసీసీ చేయాల్సిన కంపల్షన్ ఏర్పడుతుందా? ఎవరు ఎక్కడ ఉన్నా కానీ కాంగ్రెస్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. కాంగ్రెస్లో రైట్ ఆర్ రాంగ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు పీసీసీ అధ్యక్షుడిని ఎవరిని పెట్టినా కానీ ఈయన సా అంటే పా అనాల్సిందే తప్ప పీసీసీ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కొత్తగా పార్టీని డెవలప్ చేసేదో లేదా ఎస్టాబ్లిష్ చేసేదో స్ట్రెంథన్ చేసేదంటే ఏముండదు. ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండేటువంటి ఒక వ్యక్తికి పీసీసీ అధ్యక్ష స్థానం కట్టబెడతాడు. ఆ పీసీసీ అధ్యక్షుడు ఎప్పుడు కూడా తను సొంతగా ఏ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఆయన కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఉండేటువంటి వ్యక్తికే పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబడతాయి. ఇప్పుడు ఈటలకి అధ్యక్ష పదవి ఇస్తే బీసీలని కన్సాలిడేట్ చేయడానికి భవిష్యత్ పాలిటిక్స్కి బీజేపీకి ఉపయోగం కాదా? ఐ డౌట్. బీసీ అసలు అతను బీసీ లీడర్గా ఎప్పుడు ఎదిగిన సందర్భమే లేదు కదబ్బా. ఇప్పుడు అట్లాంటి మరి ఇప్పుడు బండి సంజయ్ రిప్లేస్మెంట్ లో ఎట్లున్నా ఆయన ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయాలి తప్ప బీసీ సంఘాల అధ్యక్షుడిగా పనిచేయలేడు కదా. అట్లా అవుతే మరి అట్లున్నా సరే ఇప్పుడు మనము ఎట్లున్నా అట్ట కదా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే బండి సంజయ్ చెప్పడా నీ స్థానం పోవడానికి కారణం ఎవరు అంటే ప్రధానమైన కారణం ఎవరు చెప్పకుండా బండి సంజయ్ని తొలగించిన వాళ్ళు బీసీ నాయకులు విత్ ది హెల్ప్ ఆఫ్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళే కదా. చేశారా లేదా? మన కళ్ళ ముందు కనబడుతుంది రఘు. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు?
బీసీ నాయకుడుగా ఆయన ఎవరు చూడరు. పబ్లిక్ వోంట్ పర్సీవ్ హిమ్ యాజ్ అ బీసీ లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటలీ హీ నెవర్ ప్లేడ్ దట్ క్యాస్ట్ రోల్. ఏ మాట కామాట హీ హెస్ ప్లేడ్ యాజ్ అ మోడరేట్ లీడర్, ఎ డైనమిక్ లీడర్, ఎ క్లీన్ లీడర్, ఎన్ ఎఫిషియెంట్ లీడర్, ఒక ఉద్యమకారుడు, అవన్నీ యాక్సెప్టెడ్. బట్ క్యాస్ట్ సంఘాల తరఫున మాట్లాడినటువంటి చరిత్ర కానీ అతనికి అట్లాంటి అనుభవం కానీ లేదు. అట చూడరు అది. సో దానివల్ల కాంగ్రెస్ కూడా పెద్దగా ఆలోచించదని అంటారా? ఏముంటుంది కాంగ్రెస్కి? ఏముండదు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంపీలు 4 నుంచి 8 అయినారు, 35% ఓట్ షేర్ పెరిగింది బీజేపీది. సో ఈ క్రమంలో ఈటల ఒకవేళ అధ్యక్షుడు అయితే దీన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లడానికి, కాంగ్రెస్ని కొట్టడానికి అవకాశాలు ఇమీడియట్గా ఎలక్షన్స్ ఉన్నాయి. లేకపోయినా సరే లోకల్ బాడీస్ ఉన్నాయి. ఆయన ఆల్రెడీ అదే చెప్తున్నారు, లోకల్ బాడీస్ మా టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ అని. ఎవరు? ఈటల కానీ మిగతా బీజేపీ నాయకులు కానీ. లోకల్ బాడీస్లో వాళ్ళకి ఏముంటుంది, గ్రామాలలో ఏముంది, ఎంతమంది సర్పంచులు. ఇది ఏంటంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సరైన సమయంలో ఇవ్వక, రైతు రుణమాఫీ ఇవ్వక, అంత తాత్సారం చేసి, ఏ విషయంలో ఇదమిద్దమైన నిర్ణయాలు చేయక, అంత డిలీడాలియంగా ఉంటే బీజేపీ పెరిగింది తప్ప ఇప్పుడు వచ్చిన ఓట్లు ఎట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేక భావనతో గెలిచి వచ్చిందో, మొన్న లోపాయకారి ఒప్పందాలుగా చేసుకొని 4 సీట్లు అయితే వాళ్ళు గెలిచినవి కాదు. 4 సీట్లు అయితే వాళ్ళకు పళ్ళెరంలో పెట్టి ఇచ్చినాం కదా. ఇక వాళ్ళు గెలిచింది ఏందండి, గవే 4 సీట్లు అదనంగా. వాళ్ళేం కొత్తగా గెలిచిన సందర్భం ఏం లేదు కదా. మేము అవకాశం కల్పించినప్పుడు కిషన్ రెడ్డి గెలుస్తుండనా, ఒక బలమైన నాయకుడిని పెడితే చెప్పండి ఒక మాట, మనలో మాట, గెలుస్తాడా? గెలవలేడు. ఆయనకు వచ్చిన మెజారిటీ కూడా గంతే. ఇట్ షోస్ అంటే అతన్ని కావాలని మనం గెలిపించినాం. ఇప్పుడు చేవెళ్లలో అదైతే డెఫినెట్లీ ఏ కాంగ్రెస్ బ్యాస్టన్ ఫర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టేసేసి మంచి వ్యక్తి అయినటువంటి ఆయనకి అవకాశం కల్పించినాం. ఇట్లా దీంట్లో వీళ్ళు కొత్తగా సంపాదించిన బలం అంటే ఏం లేదు. ఇది మేం కాదనుకుంటే వాళ్ళకు వచ్చింది. మా నాయకులకు కనుక చిత్తశుద్ధి ఉండి నిజంగా బలమైన అభ్యర్థులనే నిలబెట్టాలన్నటువంటి కార్యక్రమం కనుక చేసుంటే బీజేపీ ఈ రాష్ట్రంలో 2-3 స్థానాల కంటే ఎక్కువ ఎదగకపోవు కదా. బీజేపీని గెలిపించిందే కాంగ్రెస్. అది బాధాకరమైన విషయం. కార్యకర్తల యొక్క కృషిని సర్వనాశనం చేసేసి ఇట్లా ఈ థర్డ్ క్లాస్ ఈ డెఫెక్టర్స్ని పెట్టి అసలు ఎవరు హర్షించాడు చూడండి. ఇప్పుడు మనం ఈ ఎన్నికలు మొన్నటి ఎన్నికలు కనుక గమనిస్తే ఈ పార్టీలు మార్చి లాస్ట్ మినిట్ లోపల కండువాలు మార్చిన ఏ నాయకుడు గెలవలే. నాకు చూపట్టండి, ఒక్కడిని చూపట్టండి గెలిచినవాడు. ఎవరైనా గెలిచినారా? 2 కండువాలు మార్చిన వాళ్ళ మధ్యలో ఒకంత మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళు గెలిచినారు, కడియం కావ్య. ఓకే, అక్కడెందుకు అంటే ఆరూరు రమేష్కు ఆల్రెడీ చెడ్డ పేరుంది, వాడు పార్టీ ఫిరాయింపుదారుడే, ఈమె పార్టీ ఫిరాయింపుదారులే. ఈమెకు గతంలో ఎప్పుడు రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి, మహిళ అవ్వడం వల్ల, దళిత అమ్మాయి కాబట్టి ఇచ్చినారు ఛాన్స్, అవకాశం. అది కూడా ఎంతో కృషి చేస్తూ వచ్చింది, అంతే తప్ప అంత సులభంగా రాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ముందున్న సవాల్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది, సో ఇంకా ఎలక్షన్స్ కోడ్ ఉందనో ఇంకోటనో చెప్పుకోవడానికి అవకాశం లేదు. 100 రోజులు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. సో నెక్స్ట్ ఆయన ముందున్న సవాల్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆయన ముందు అన్ని సవాళ్లే ఉన్నాయి. ఫస్ట్ ఆయన ముందు అన్ని సవాళ్లే ఉన్నాయి. ఏది ముట్టుకున్నా ఆయన దాన్ని ఎదుర్కోవాలంటే గొప్ప గుండె ధైర్యం కావాలి, చిత్తశుద్ధి కావాలి, అనుభవం కావాలా, లేదంటే తనకు తెలుసుకునేటువంటి ఒక ఆలోచన సరళి ఉండాలి. ఇవేవి ఆయన దగ్గర లేవు కదా, దాంతో ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికీ ఆయనకి ఏమైనా అవకాశాలు తక్కువ వచ్చినాయా, లేకపోతే ఫ్రీడమ్ తక్కువ ఉండిందా? ఆయన చేయగలుగుతుంటే ఎవరైనా చేయి పట్టుకొని ఆపినారా? ఒట్టిగా అనవసరంగా ఏదో తన ప్రభుత్వం కూలిపోతే అని ఒక నెపం పెట్టుకొని వచ్చినాడు తప్ప ఏ సీనియర్ నాయకుడు కూడా ఈయన పరిపాలనలో అనవసరంగా తలదూర్చినవాడు కాదు, ఈయన పరిపాలనను ఆపిన వాళ్ళు కాదు, తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసిన వాళ్ళు కాదు. ఈయనకు పూర్తి మద్దతు ఉంది. సీనియర్ నాయకులు అనేవాళ్ళు ఇంకా నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు కూడా రేవంతే ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు. అలాంటప్పుడు ఈయనకి ఏం అవరోధాలు ఉండని పరిపాలనలో ఇంత స్తబ్దత వచ్చింది? చెప్పండి ఒక మాట. ఈనాడు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఓకే రైట్, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని సమస్యలను ఈ దశల వారీగా పూరిస్తా అని చెప్పగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉండాలి కదా. ఇప్పుడు రైతు భరోసా అనేది ఉంది, మొదట రైతు బంధు ఇస్తాం, ఆ తర్వాత రైతు భరోసా ఇస్తాం అనేది మన పాలసీ కదా. దెర్ ఇస్ అబ్సల్యూట్ క్లారిటీ ఆన్ దట్. అదే బడ్జెట్ సమావేశాలలో నీకు ఆల్రెడీ నువ్వు వైట్ పేపర్స్ ఇష్యూ చేసినావు కాబట్టి యూ నో వాట్ ఈస్ ది ఎకనామిక్ స్ట్రెంగ్త్, ఫిజికల్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్. నువ్వు అప్పుడే చెప్పేది ఉండే మేము ఇట్లా 2-3 నెలలు లేట్ అవుతుంది, నిజానికి మేము 9th డిసెంబర్కి ఇస్తా అనుకున్నాం కానీ పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవు, మేము ఫలానా టైంకి ఇస్తాము అని చెప్పుంటే, ఆ క్లారిటీ ఉంటే
ప్రజలు ఏంటంటే ఓహో రైట్ ఇస్తా అన్నాడు కదా అన్నట్టు అక్కడిక్కడ అప్పులో సప్పులో చేసుకొని ఇంత నెగిటివ్ ఫార్మేషన్ రాకపోతుండే. తర్వాత రెండోది ఆ మొదటి విడతకు ఆలస్యమైంది. రెండో విడత ఎప్పుడు ఇచ్చినాము? ఎప్పుడైతే పంట నష్టం జరిగిందో, వడగళ్ళ వానలు పడ్డాయో, అకాల వర్షాలు పడ్డాయో, ఓ పక్క ఉద్యానవనాలన్నీ నాశనమైనాయి, తోటలలో మామిడి పళ్ళన్నీ రాలిపోయినాయి, వరి అంతా నీలబడి నీళ్ళలో పడి మొత్తం సర్వనాశనమైంది. ఎవడన్నా రైతుల పక్షాన ఆనాడు పోయినాడ? ఒక్క ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ ఫలానా ప్రాంతంలో రైతులు బాధలు పడుతున్నారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత గుండె ధైర్యం ఇచ్చిన ఒక్కడిని చూసినావా నువ్వు? చూసావా? మనలో మాట. ఇట్ ఈస్ నాట్ విమర్శకు విమర్శ చేయడం కాదు. ఆనాడు రైట్ ఆర్ రాంగ్ ఏం చేసినా ఏం చేయకున్నా కేసీఆర్ పోకున్నా హరీష్ రావు పోయేది, హరీష్ రావు పోకున్నా కేటీఆర్ అన్న పోయేది కదా. పోయినారా లేదా? సరే వాళ్ళు పోయినారు, వాగ్దానాలు చేసినారు, వాగ్దాన భంగం చేసినారు, ఇస్తా అన్న మాటలు ఇవ్వలేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వం నాది. రిలీజ్ చేసినారు కదా, ఎకరానికి 10,000 రూపాయలు రిలీజ్ చేసినామన్నారు కదా. ఏం రిలీజ్ చేశారు? నష్టపోయిన రైతులకి ఎకరానికి ఎవడు ఒక్కడు కూడా ఆ మాట అనట్లేదే, మాకు నష్టపరిహారం వచ్చిందని చెప్పేసి. అసలు అప్పుడు వాళ్ళు ఏం చేసినారు? రైతు బంధు అనే దాన్ని ఇష్యూ చేసినారు. రైతు బంధు డిస్ట్రిబ్యూషన్లు కూడా మళ్ళీ ఏం జరిగిందంటే ఇప్పుడు బ్యాంకర్లు ఏం చేస్తున్నారు? ఏదైతే రైతు బంధు నిధులను రైతులకు ఇచ్చినారో వాటిని ఫ్రీజ్ చేసినారు. ఫ్రీజ్ చేసేసి రైతులకు అవి అందకుండా చేసినారు బ్యాంకర్లు. మరి కనీసం బ్యాంకర్లతో ఒక మీటింగ్ పెట్టేసేసి రైతు భరోసా కింద మేము ఇచ్చిన నిధులను, రైతు బంధుకి ఇచ్చిన నిధులను మీరు ఫ్రీజ్ చేయొద్దు, మా పాలసీ డెసిషన్ ప్రకారం ఆగస్టు 15కి మేము ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళ విషయంలో కూడా మీరు ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడొచ్చు కదా. బ్యాంకర్ల మీటింగ్ పెట్టినాడా? చెప్పండి ఒక మాట, మనలో మాట. వాట్ ఈస్ ది ప్రిపేర్నెస్? పరిపాలన అంటే ఏందండి? రాబోయే సమస్యను ముందుగానే బేరీజ్ వేసుకొని తను ప్రణాళిక ఏర్పరచుకొని ఎక్కడి వాళ్ళని అక్కడ సర్దడమే కదా పరిపాలన అంటే ఏంది. అయితే తనకన్నా తెలవాలి, అయితే వేరే వాళ్ళనన్నా ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రజాపాలన మనలో మాట. ఇప్పుడు సడన్గా కొత్తగా అయితే మనం ఇంజక్షన్ ఇయ్యం కదా, ఇస్తామా? రెడ్ బుల్ తాగిస్తామా ముఖ్యమంత్రికి? చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఏ నడక నడుస్తుందో ఆ నడక వడివడిగా నడవాలి కదా. వడివడిగా నడగాలన్నప్పుడు నీకు గమ్యం మీద ఒక అవగాహన ఉండాలా, నీ ఆలోచన కూడా ఆ వైపు ఉండాలి కదా. ఇప్పుడు చూడు మనలో మాట, మనం ఎంత గొప్పగా ఒక గడీలను వలగొట్టి విరగొట్టి జ్యోతిరావు పూలే భవన్ అది ఇదని పెట్టినాం. ఆ ఆర్భాటం అంతా అట్టర్ ఫ్లాప్ అయిందా లేదా? చెప్పు, నీలో మీరేమనుకున్నారు? పరిష్కరిస్తారటగా నిన్న కూడా ఒక రివ్యూ చేసినట్టున్నారు. ఏం చేశారు? మినిస్టర్స్ ఏదో ప్రజాపాలన అప్లికేషన్లని త్వరితగతిన రివ్యూ పరిష్కరించాలి. ఇప్పటి వరకు ధరణి అప్లికేషన్లు ఇప్పటి వరకు ధరణి మీద ఏమైనా జరిగిందా? 6 నెలల కాలం అయింది, ఏమన్నా జరిగిందా? అసలు ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ 3-4 విధాలుగానే ఉంటాయి రఘు, 3-4 విధాలుగానే ఉంటాయి. అయితే ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ రాకపోవడము, పాస్బుక్ కరెక్షన్స్ మ్యాక్సిమం అవుతాయి. కొన్ని సందర్భాలలో కూడా సక్సెషన్లో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, అనవసరమైన వ్యక్తులకు ఇచ్చినాం. లేదంటే ఆల్రెడీ అమ్ముకున్నవాడు మళ్ళీ ఇంకోసారి రెండోసారి సెకండ్ సేల్ చేసినాడు. ఫస్ట్ సేల్ అనేది రిజిస్టర్డ్ డాక్యుమెంట్తో అయిన తర్వాత మొట్టమొదట ఎవరైతే కొన్నాడో వాడికి నోటీస్ ఇవ్వకుండా తహసీల్దార్లకి మనము రిజిస్ట్రేషన్ అధికారాలు ఇవ్వడం వల్ల ఒక ఫార్మాట్లో అప్లికేషన్ పెట్టినారు, ఏ ఒప్పంద పత్రం అని రాసుకున్నారు, లేదా పార్టిషన్ డీడ్ అని రాసుకున్నారు, దే ఆర్ నాట్ నోన్ టు ది పర్చేజర్, వాటిని పెట్టి ధరణిలో మార్పులు చేసినారు. అంటే ఎవరైతే ఆల్రెడీ ఒరిజినల్గా ఎవడి పేరు అయితే మార్పు కోరే నాటికి ఉందో వాడికి నోటీస్ ఇస్తే ఈ సమస్యలే ఉండవు కదా. అంటే పొజెసరీ కాలం తీయద్రా బాబు అని నేను మొత్తుకున్నా. యాజ్ ఎ గవర్నమెంట్ లీడర్గా ఉన్నప్పుడు పొజెసరీ కాలం తీసేస్తే మీరు అన్ని అనర్థాలు జరుగుతాయి, ఇది అన్యాయం జరుగుతుంది, పేద చిన్నకారు సన్నకారు రైతులనే ఎక్కువ బాధపడతారని చెప్పినందుకే కదా ఆనాటి గొడవ. ఇంకొకటి ప్రధానమైన అంశం, పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గెలవడము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటిక్స్ కి ఏమైనా ఇబ్బంది జరిగే చాలా ఇబ్బంది ఉంటుంది. అసలు మొత్తం అనవసరమైన ఒక డిస్కషన్ తెర మీద లేదు నిఖచ్చితంగా తెలంగాణ మీద ఆయన ఛాయలు ఉంటాయి. ఈ ప్రభుత్వము ఆయన గవర్నమెంట్ ఆయనదేనా, ఇక్కడ గవర్నమెంట్ ఏందేనా? 10 years అట్లా సంతృప్తి ఉమ్మడి హైదరాబాద్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పన్నా, మీకు ఎట్లుందంటే ఇక్కడ 30-40% ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వాళ్ళ వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఇక్కడ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటారు, ఇక్కడ సంపాదిస్తారు, విన్నారా? దీన్ని తీసుకుపోయి అయితే ఆంధ్రాలో పెట్టుబడి పెడతారు, లేకపోతే వాళ్ళ ఓట్లన్నీ అక్కడ ఉంటాయి. నువ్వు ఎంతకాలము ఇక్కడ ఓటర్ కాకుండా ఇక్కడ వసతులన్నీ అనుభవించి నువ్వు అక్కడ పోయి పెట్టుబడులు పెడతావు, అక్కడ పోయి ఓట్లు వేస్తావు.
నీకు ఈ ప్రభుత్వంతో ఏం సంబంధం లేనప్పుడు నీకు ఇన్ని వసతులు ఎందుకు కలిగించాలి? లోకల్ తెలంగాణ వాళ్ళకి ఏ అవకాశాలు కల్పించకుండా ఎందుకు ఈ ఆంధ్ర వాళ్ళని ఇంత మనం ప్రాపప్ చేయాలి? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ప్రొటెక్షన్కి చంద్రబాబు నాయుడు నడుంగట్టి హైదరాబాద్ అవుతాడు. అసలు వారాంతానికి హైదరాబాద్ రాకుంటే ఆయన ఉండగలడా? ఆయన కొడుకు ఉండగలడా? ఆయన కోడలు ఉండగలడా? ప్రతి వారాంతం వాళ్ళు హైదరాబాద్లో ఉండాల్సిందే. ఇవాళ హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఆంధ్ర వాళ్ళకి అటు చంద్రబాబు నాయుడు గెలవడం అనేది ఒక పెద్ద ఊతం ఇచ్చినట్టు అయింది. వాళ్ళు బాహాటంగా చెప్పేస్తున్నారు, ఇంకా మాకేం తక్కువ లేదండి, అటు మా బాబు గారు ఉన్నారు, ఇక్కడ మా రేవంత్ ఉన్నారు అంటున్నారు. అదే తెలంగాణ వాళ్ళు ఆ మాట అనలేకపోతున్నారు. మా రేవంత్ రెడ్డి అని తెలంగాణ వాళ్ళు ఎవడు అనలేకపోతున్నారు. మీరు గమనించారు లేదో? తెలంగాణ వాడు ఎవడు కూడా ఇప్పటికి కూడా మీకు ఈ ప్రభుత్వానికి యాక్సెప్టబిలిటీ ఉందంటారా? ఓకే, ప్రజలు ఇది తెలంగాణ ప్రభుత్వం అని భావిస్తున్నారా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. భవిష్యత్తులో తెలుస్తుందని నేను అనుకుంటున్నా. సరే, భవిష్యత్తు ఎప్పుడు ఆశాజనకంగా ఉండాలని మనం ఆశిస్తాం. నేను అనేది ఏంటంటే ఆ తెలంగాణ తనం కనబడుతుంది. అన్నదానికి అతి త్వరలో నాకు ఫుల్ స్టాప్ ఏదో ఒకటి. ఆ తెలంగాణ తనం కనబడట్లేదు సార్. ప్రాబ్లం హియర్ ఈస్ ఆ తెలంగాణ తనం కనబడట్లేదు. అంటే ఇది మా ప్రభుత్వము అని ప్రతి తెలంగాణ వాళ్ళలో ఈ అపోహం తెలుసా? ప్రతి తెలంగాణ వాడు భయంతోనే బతున్నాడు. అంతెందుకండి, ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆ వ్యాపార సంస్థల్లో తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఈ చర్చకు రెడీ ఎవడన్నా? ఓకే, ఈ అవకాశాలు కల్పిస్తారా? పోనీ తెలంగాణ వాళ్ళకి సొల్యూషన్ ఏంటి మరి? అంటే మీలాంటి వాళ్ళు ఏం సూచిస్తారు? మేమనేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రాంతాల్లో ఈ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చినటువంటి వనరులతో ఏర్పడ్డటువంటి అన్ని ఇండస్ట్రీస్లలో, అన్ని వ్యాపార సంస్థలలో, అన్ని బిజినెస్ ఫర్మ్లలో తెలంగాణ వాళ్ళకు కనీసం 70 నుంచి 80% ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినాకనే ఇతరులకు ఇవ్వాలన్నాం. మనం హైదరాబాద్ను పెద్ద విశ్వనగరం అది ఇది అని చెప్పుతూ సొంత పిల్లవాడినేమో ఆకలికి చంపి బయట నుంచి వచ్చిన వాళ్లకు మనము తివాచీలు వరుస్తున్నాం. అది బాధాకరమైన విషయం అన్నమాట. ఇవాళ తెలంగాణ యువతలో ఎంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి. అంతేకాదండి, GOMS నెంబర్ 46 ఎంతమంది యువకులు వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనాయి. చెప్పండి ఒక మాట. 317 ఏమన్నా జరిగిందా? ఒక కమిటీ అని పెట్టినారు. ఆ కమిటీ ఇప్పటి వరకు ఒక మీటింగ్ జరిపి ఇగో 47 విషయంలో ఇది ఇష్యూ ఉంది, 317లో ఈ రకంగా మేము చేస్తున్నాం అని ఏదన్నా ఒక్క మాట ఒక్కసారి ఏదైనా జరిగిందా? ఇప్పుడు ఇమీడియట్గా ఈ గుర్రం లేసి రుక్కుతుంది అనగానే ఎవరు నమ్మాలా? ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఈక్వేషన్ అంటే ఇప్పుడు చంద్రబాబు ఈక్వేషన్ ఏమన్నా పాలిటిక్స్లో చేంజెస్ కారణం అవుతుందా? చేంజెస్కి ఏం కారణం కాదు, కానీ ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోడీ ఇది ఏంటంటే ధృతరాష్ట్ర కౌగలి. అవసరమైతే మొత్తం చంద్రబాబు నాయుడిని ఏకాకి చేసేసి ఆయన పార్టీని చీల్చగలిగే. చంద్రబాబు కూడా ఏమీ తక్కువ కాదు, ఆయనకంటే సీనియర్ కదా. సీనియర్ కరెక్టే, కానీ మీకు చెప్పన్నా కేంద్రంలో ఉండేటువంటి పార్టీ వైపే పోతారు. 5 సంవత్సరాల కాలము ఈ ఎంపీలను ఎవడు పట్టించుకుంటాడండి? గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీలు టీడీపీలోకి వచ్చినారు, అధికారం అనుకూలంగా ఉన్నప్పుడు. పివి నరసింహారావు టైం లోపల కొంతమంది ఎంపీలు ఈ రకంగా జంపులు చేస్తారు. ఈ ఎంపీలు అందరూ వ్యాపారవేత్తలు. బేసికలీ వీళ్ళకు ఢిల్లీలో కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు ఉంటాయి కాబట్టి వీళ్ళ వ్యాపారానికి సంబంధించిన ఏ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంటుందో అటువైపు వీళ్ళు పోతారు. ఓకే, వీళ్ళకి రాజకీయం తక్కువ, వ్యాపార ఇంట్రెస్ట్లే ఎక్కువ. అది. సో మల్లన్న గెలుపు ఎట్లా చూస్తున్నారు మీరు? గుడ్, ఇట్స్ ఏ నైస్ డెవలప్మెంట్. ఒక రకంగా వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈజ్ ఇక నుంచి ఆయన కొద్దిగా అంటే ఇన్ సెన్స్ అవసరం ఉన్నప్పుడు సమస్యల మీద పోరాటం తెచ్చుకోవాలా. ఇక సరిపోయింది. ఇప్పుడు అతను ఇండిపెండెంట్గా హి హస్ టు గ్రో హిమ్సెల్ఫ్ యాజ్ ఏ మ్యాచ్యూర్డ్ పాలిటిషియన్. ఇప్పటి వరకు ఒక జర్నలిస్టిక్ అప్రోచ్ ఉంది, అది కాకుండా అన్నారా. తర్వాత రెండోది ఈ జంపింగ్లు అంత పనికిరావు. ఓకే, ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే నాయకుడు ఎవరన్నా కావచ్చు కాక, అది ముఖ్యమంత్రి తరఫున ఉంటాడా, ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉంటాడా, లేకపోతే కాంగ్రెస్ భావజాలంతో ఉంటాడా, లేకపోతే ఏదన్నా కావచ్చు, కానీ ఒక స్టాండ్ అంటూ తీసుకుంటే ఆ స్టాండ్ మీద ఉండాలి. తర్వాత మల్లన్న ఇప్పుడు కుల జనగణన గురించి మాట్లాడాలి. కుల జనగణన జరుగుతుంది అనే అచంచలమైన విశ్వాసం ప్రకటించినట్టుగా నేను మీ ఇంటర్వ్యూలో చూసిన. కానీ నిజానికి టు మై లిటిల్ అండర్స్టాండింగ్ రేవంత్ రెడ్డి డస్ నాట్ హ్యావ్ ది సిన్సియర్ ఇంటెన్షన్ టు గో ఇన్ ఫర్ కుల జనగణన. పోయినా ఓన్లీ BC/SCల లెక్క అనేది ఇస్తా అంటున్నాడు, అది తప్పు. BC/SC లెక్క మొత్తం మంది రావాలా. ఎందుకంటే పరిపాలనలో సింహభాగము
గుప్పడి మంది ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి వాళ్ళకు తక్కువ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఈ అందరి గుణగణన జరగాలి. ఎవరు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, బాపనోళ్ళు ఎంతమంది ఉన్నారు, కోమట్లు ఎంతమంది ఉన్నారు, కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారు, మిగతా కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అన్ని లెక్కలు తెలిసిన తర్వాత ఆ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా అవకాశాలను పంచబడాలి. ఇప్పుడు బలంగా ఉండి కొద్దిగా ఎక్కువ ఆహారం తినగలిగిన వాడికి కూడా గదే 50 గ్రాముల అన్నం పెడతాము, గంట సేపు అన్నం తినేవాడికి కూడా గదే 50 గ్రాముల అన్నం పెడతాం అంటే తప్పు కదా. ఇప్పుడు జనాభా నిష్పత్తిలో మనము వాళ్ళకి సోషల్ జస్టిస్ చేస్తామన్నది కదా కాంగ్రెస్ విధానం. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారు, ఇప్పుడు న్యాయపతిలో ఉన్న కొన్ని పథకాలనే కదా. తర్వాత రెండోది, ఇప్పుడు ఇమ్మీడియట్గా విశ్వసనీయత రావాలంటే మరి మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ కొన్ని ఉన్నాయి కదా. 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నాం కదా, నిరుద్యోగ భృతి 4000 ఇస్తాను. మరి ఇప్పుడు ఇస్తాడు, దసరాకి ఇస్తాడా, దీపావళికి ఇస్తాడా, సంక్రాంతికి ఇస్తాడా, ఒక విధాన ప్రకటన రావాలొద్దా? మరి ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన అంశాల మీద కొట్లాడితే మల్లన్న విల్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఏ పొలిటీషియన్. ఈ అంశాల మీద ఏది కొట్లాడకుండా మార్నింగ్ లేసి ఏదో అదో ఇదో చేస్తే మళ్ళీ గదే జర్నలిస్ట్గా చూస్తారు. కొంతకాలం ఉంటుంది, కొంత యుఫరియా ఉంటుంది మొదట్లో, అరే గెలిచినాడు ఎమ్మెల్సీ అదే అన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే మల్లన్న అవగాహన తెచ్చుకోవాలి. నేను అక్కడక్కడ మల్లన్న మాట్లాడిన మాటలు కొన్ని, ఈయనకేదో పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది అది ఇదని, ఇది చాలా పొరపాటు. ఆ భ్రమలో పోయి ఎమ్మెల్యేలతో క్లాష్ అయితే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. ప్రజలతో డైరెక్ట్గా ఎన్నికైన వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు వచ్చి వాళ్ళ నియోజకవర్గాలలో ఈయన పెత్తనాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఇట్లా పట్టుకుంటారే నువ్వెవరు మా నియోజకవర్గాలు అంటారు. ఇప్పుడు నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చేటువంటి నిధులు ఎమ్మెల్యేల నేతృత్వంలోనే ఖర్చు చేయబడతాయి. తర్వాత కాంట్రాక్ట్ల విషయంలో కూడా ఎమ్మెల్యేలు కాదని ఏది జరగదు. తర్వాత అధికారుల మార్పులు బదిలీలు ఇవన్నిటి మీద ఎమ్మెల్యేలు ఉంటారు. ఇసుక దందాలు ఉంటాయి, ముడి సరుకుల దందాలు ఉంటాయి, తర్వాత పీడిఎస్ రైస్ని బహిరంగ మార్కెట్లో తెచ్చినాయి. ఇవన్నీ ఆర్థిక వనరులు చేకూర్చేటువంటి అవకాశాలు ఎమ్మెల్యేలకి. వాటిలలో ఈయన వేలు పెడితే ఇమీడియట్గా వేలు నరికేస్తారు. కాబట్టి ఈయన తన పరిధిని కూడా గుర్తించి ప్రవర్తిస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. సో ఓవరాల్ ఈ ఎలక్షన్స్ అన్నింటి తర్వాత బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? చాలా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. సో దీనికి చేంజ్ చేయాలి, కేటీఆర్ని తీసేయాలని సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా కొన్ని ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఇది కొంత హరీష్ వర్గంతో అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టుగా మనకి బ్యాక్గ్రౌండ్లో అర్థమవుతుంది. బీఆర్ఎస్ గనక ఆ దొరల పాలన అనేటువంటి దాన్ని పోసి అది హరీష్ పెట్టినా గదే అడ్వాంటేజ్ ఉంటుంది, గదే ఉంటుంది, కేటీఆర్ని పెట్టినా గదే ఉంటుంది, కవిత వాళ్ళు ఇప్పట్లో కోలుకోవాలంటే ఇది మళ్ళా బ్రాడ్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అనే సెటప్ రావాలా. అంటే ఈ దొరలకు, ఈ గుప్పడి దొరలు దౌర్జన్యం చేసిన వాళ్ళుగా వీళ్ళు ఆల్రెడీ ప్రజల మనఃపలకాల మీద వీళ్ళ పేరు ముద్రించబడ్డది. ఇప్పుడు మీరు ఈ కాయను తీసి ఆ కాయను పెట్టినా, ఈ పావును తీసి ఆ పావును పెట్టినా ఉరిగేదంటే ఏం లేదు. అట్లా కాకుండా ప్రజలతో బ్రాడ్ బేస్డ్గా ఉండేటువంటి ఒకప్పటి ఉద్యమ సంస్థలాగా బీఆర్ఎస్కి ఒక ఇమేజ్ తీసుకువస్తే తప్ప బీఆర్ఎస్కి ఇప్పుడు ఇమీడియట్గా భవిష్యత్తు అంటూ ఏది లేదు. తర్వాత రెండోది కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకులలో మేము ఇంకా ప్రజల యొక్క పీపుల్స్ సర్వెంట్స్, మేము ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల తరఫున మాట్లాడనే దానికంటే ఎక్కువగా ఎవడు రేవంత్ రెడ్డిని ఎక్కువ తిడితే వాడిని ట్రోల్ చేస్తూ ఉన్నారు, వాడి స్టేట్మెంట్లు ప్రొజెక్ట్ చేసేసి తద్వారా అంటే బై డెఫిసిట్లో వాళ్ళు మాకు అడ్వాంటేజ్ రావాలంటున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా వాళ్ళు బిల్డప్ చేసుకోవట్లేదు. రెండోది సింగులర్గా అంటే మనం నాట్ టు బ్లేమ్ ఎనీబడి, కేటీఆర్ యొక్క దుందుడుకుతనం అనేది ఇట్ హాస్ బికమ్ ఏ బిగ్ ఇంపెడిమెంట్ ఫర్ ది రీగ్రోత్ ఆర్ రీడెవలప్మెంట్ ఆఫ్ బీఆర్ఎస్. అసలు అది ఏంటంటే మరి ఆయన ఎందుకు అంత పరిధి దాటి మాట్లాడతాడో, అనాలోచితంగా యతి ప్రాసల కోసం మాట్లాడతాడు, ఆ కంటెంట్ దాని కోసం మాట్లాడుతూ ఉంటాడు. అంతే తప్ప రాజకీయంగా ఆలోచించి మాట్లాడేటువంటి మాటలు తక్కువ కనబడతాయి. తర్వాత ప్రజలలోకి చొచ్చుకొని పోవాలండి. ఆ చొచ్చుకొని పోయే స్వభావం ఏడుంది? 5 నిమిషాలు ఎండగొడితేనే ఆయన ఉండలేడు. ఆ ఏసీ తీసేస్తే 3-4 నిమిషాల్లో మొత్తం నుదిటికి చెమట వస్తుంది, దస్తీ వాటి అటు ఇటు దుడుచుకుంటాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. ఆయనతో ఏమవుతుంది? కష్టం. సో ఇది కేసీఆర్ ఆలోచించాలి. పార్టీ పునర్నిర్మాణం జరగాలంటే ఒకప్పుడు పార్టీకి ఎవరైతే ఊతమిచ్చినారో, ఎవరు పార్టీ యొక్క ఐడియాలజీని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళినారో మళ్ళా అప్పటి నాయకులు అందరినీ పిలుచుకోవాలి. అప్పుడు కేసీఆర్తో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరి వల్ల పార్టీకి మేలు జరిగిందో వాళ్ళందరినీ పిలుచుకోవాలి, వాళ్ళందరికీ ఎష్యూరెన్స్ ఇవ్వాలి. ఇక భవిష్యత్తులో ఈ రకంగా చెయ్యము, మీ పట్ల మేము నీతిగా ఉంటాం, ధర్మంగా ఉంటాం, వీళ్ళ ప్రమేయం ఉండదు అంటే వాళ్ళకి ఎట్లా అన్యాయం జరిగిందనే విషయాలు కూడా పరిశీలించాలి. చేసి కేసీఆరే ఎష్యూరెన్స్ ఇవ్వాలి.
నాట్ దీస్ థర్డ్ క్లాస్ ఫెలోస్, వీళ్ళు ఇస్తే కాదు. అట్టా తమను వదిలిపెట్టిపోయిన వాళ్ళని కొంతమంది తీసుకుంటే మళ్ళీ కొంత విశ్వసనీయత వస్తుంది. ఏది ఏమైనా మళ్ళీ రేపటి ఎమ్మెల్యే ఎలక్షన్ నాటికి మళ్ళీ ఇట్ వుడ్ బి బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ తప్ప నాట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉండదు. ఒకవేళ వాళ్ళు కనుక సూసైడ్ చేసుకుంటే, దే వాంట్ టు కమిట్ సూసైడ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. బట్ అదర్వైజ్ బ్రాడ్ బేస్డ్ అపోజిషన్ అంటే ఇప్పటికి కూడా ఈవెన్ ఇన్ని సీట్లు ఓడిపోయినా, ఇంత జీరో పర్ఫార్మెన్స్ ఉన్నా, అట్లీస్ట్ యూ కెన్ సీ ఎవ్రీవేర్ దట్ బీఆర్ఎస్ వర్కర్స్ అండ్ కాంగ్రెస్ వర్కర్స్, whereas you can't see BJP workers across the state. So that is my assessment of it. చూద్దాం సార్ ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.